శ్రీమాత్రే నమః. ఈ మధ్య కాలంలో చాలా పాపులర్గా చాలా విరివిగా లలిత సహస్రనామాలు చదువుతా ఉన్నారు. రోజు చదువుతామండి, అయినా కూడా మాకేం పుణ్యఫలం రావట్లేదండి అని. మీరు కూడా చాలా వినే ఉంటారు గురువుగారు. అంటే రెగ్యులర్గా చదివేటప్పుడు చేసే మిస్టేక్స్ ఏంటి, ఏం చేయకూడదు? ఇప్పుడు చాలా మంచి విషయం మీరు అడిగారు. సామూహికంగా లలితా సహస్రనామ పారాయణాలు చేస్తూ ఉంటారు. కానీ విచారకరమైన విషయం ఏమిటి అంటే, నేను ఇంతకుముందు చెప్పాను, ఏదైనా గురువు తప్పనిసరిగా అవసరం అని చెప్పి. నేను టేప్ రికార్డు పెట్టుకొని వింటాను, లేదా ఫోన్లో వింటాను, అలా మొబైల్లో వింటాను, అట్లా విని నేర్చుకుంటాను అంటే అది అలా చేసేటటువంటిది కాదు. విద్య అనేటటువంటిది ఎప్పుడు కూడా గురుముఖతఃనే విద్యను అభ్యసించాలి. దానికే విలువ అనేటటువంటిది ఉంటుంది, పవిత్రత ఉంటుంది, శక్తి అనేటటువంటిది ఉంటుంది. ఇప్పుడు పారాయణం చేసే సమయంలో ఎన్నో రకాల తప్పులు చదువుతూ ఉంటారు. ఎక్కడ దీర్ఘం ఉండకూడదో అక్కడ దీర్ఘం లాగుతూ ఉంటారు, ఎక్కడ దీర్ఘం అవసరం లేదో అక్కడ దీర్ఘం ఉపయోగిస్తూ ఉంటారు, ఎక్కడైతే అక్షరాన్ని సగానికి ఆపేయాలో అక్కడ సగానికి ఆపేయరు. కాబట్టి ఉచ్చారణ అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. ఒకవేళ మనం చెప్పేటప్పుడు ఉచ్చారణ దోషాలు వచ్చాయంటే మనం లలితా సహస్రనామం చదివిన పుణ్యం అటుండుగాక మనము పాపాన్ని మూట కట్టుకుంటాం, కష్ట నష్టాలను కొని తెచ్చుకుంటాం. ఉదాహరణకు చెప్పాలంటే మనకు దేవీ భాగవతం పేరు మీరు విని ఉంటారు. దేవీ భాగవతంలో అమ్మవారిని స్తుతించేటటువంటి ఒక 11వ అధ్యాయం, దేంట్లోనో మనకు నారాయణీ నమోస్తుతే అనేటటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ అధ్యాయంలో మనకు వస్తుంది. అందులో వృత్రప్రాణ హరే చైంద్రి నారాయణి నమోస్తుతే అనేది ఒక మంత్రం వస్తుంది. వృత్రప్రాణ హరే చైంద్రి అంటే వృత్తాసురుడు అనేటటువంటి వాడి ప్రాణాలను హరించినటువంటి ఓ ఇంద్రాణి నీకు నమస్కారం అని దాని యొక్క అర్థం. కానీ దాన్ని చదివేటటువంటి వాడు ఏం చేశాడు? గురుముఖత విద్య లేదు కాబట్టి ఆ చదవడంలో పొరపాటు చేశాడు. ఏం చేశాడు? వృత్రప్రాణ హరే చైంద్రి బదులు పుత్రప్రాణ హరే చైంద్రి అన్నాడు. చూడండి, వృత్రప్రాణ హరే చైంద్రికి పుత్రప్రాణ హరే చైంద్రికి ఎంత తేడా ఉన్నది అంటే, పుత్ర ప్రాణ హరే చైంద్రి, నా కొడుకు ప్రాణాలను హరించు తల్లి అని నీవే ప్రార్థించుకున్నట్టు అయిపోయింది. అంటే ఒక అక్షరము దోషంగా పలకడం వల్ల ఎంత అర్థం మారిపోతుందో, ఎంత అనర్థం జరుగుతుందో ఇది మనం తెలుసుకోవాలి. తెలియకుండా మనం పలికామనుకోండి, ఉదాహరణకు సత్యం వద ధర్మం చర, ఇది వేదం మనకు చెప్తున్నటువంటి సత్యం వద. కానీ చాలా మంది ఏదో ఆవేశంగా లేదా గట్టిగా సత్యం వద అంటుంటారు. అంటే సంస్కృతంలో వద అంటే వదతు, పలుకు, మాట్లాడు, చెప్పు అని అర్థం. సత్యం వద అంటే సత్యాన్నే పలుకుము అని సంస్కృత అర్థం. దానికి సత్యం వద అన్నాడు అనుకోండి, ఆ దాకు జట వచ్చేసింది. వద అంటే ఏంటి? నరకడము, సంహరించడము. సత్యం వద అని వేదం చెప్తుంది, సత్యం పలకవయ్యా అని వేదం చెప్తుంటే నీవేమి సత్యం వద, సత్యాన్ని చంపేయి అని నువ్వు పలుకుతున్నావు. అంటే ఒక్క జట తేడా అయితే అర్థం ఎంతగా పూర్తిగా మారిపోతుందో, అట్లాగే అక్షర దోషాలు పలకడం వల్ల దాని అర్థం మారిపోతుంది, స్వభావం మారిపోతుంది, మూలం మారిపోతుంది, మనము పొందే ఫలితం కూడా మారిపోతుంది. కాబట్టి నేను 10 సంవత్సరాల నుంచి చదువుతున్నానండి, 3 పూటలు చదువుతున్నానండి, అమ్మవారు నాకు కరుణించట్లేదండి అంటే నువ్వు చదువుతున్నావు యాంత్రికంగా, కానీ ఎంత సరిగ్గా చదువుతున్నావు అనేటటువంటిది ఒకవైపు, రెండవది ఎంత భక్తితో చదువుతున్నావు అనేది ఒకవైపు. కానీ అమ్మ అంత తొందరగా కనెక్ట్ కాదు గురుగారు. తప్పకుండా కనెక్ట్ అవుతుంది. ఎందుకు కనెక్ట్ కాదు? పరీక్ష పెట్టి అయితే వేదం శాస్త్రం చెబుతుంది అండి, స్టూడియోలో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఆప్తులు ఉన్నారు, మంచి పరిచయం ఉంది, మంచి ర్యాపో ఉంది అనుకోండి, ఏమైనా చెప్తే అర్థం కాదా, నీకు బుద్ధి లేదా అంటాం వెంబడే. అంటే ఆ మాట అన్నామంటే వాడిని తక్కువ చూసినట్టు కాదు, అంత దగ్గరగా ఉన్నాడని, మనస్సుకు అంత దగ్గరగా ఉన్నాడని, అంత ఆప్తుడు అని దాని అర్థం. ఎవరు దగ్గరగా ఉంటారో వాళ్ళపైనే కోపడగలుగుతాం, ఎవరు దగ్గరగా ఉంటారో వాళ్ళనే ఒక మాట అనగలుగుతాం, ఎవరు దగ్గరగా ఉంటారో వాళ్ళ చెంతనే ఒక మాట చెప్పుకోగలుగుతాం, ఎవరు దగ్గరగా ఉంటారో వాళ్ళనే మనము ఇబ్బంది పెడుతూ ఉంటాం. కాబట్టి అమ్మవారు కూడా కష్టాలు పెడుతుంది, నష్టాలు పెడుతుంది అంటే చాలా
స్వచ్ఛంగా నేరుగా అమ్మవారు చెప్తుంది, యు ఆర్ మై డియర్ అని చెప్పి. నీవు నాకు అత్యంత ఆప్తుడవు. 100 మంది ఉన్న నా బుక్లో ఉన్న లిస్టులో నీ పేరు మొదటలో ఉంది అని అమ్మవారు చెప్పకనే చెబుతుంది అని అర్థం. కాబట్టి జీవితంలో పరీక్షలు ఎప్పుడు వస్తున్నాయంటే, ఎప్పుడు కష్ట నష్టాలు మనకు ఎక్కువగా కలుగుతున్నాయి అంటే, సింపుల్గా అర్థం చేసుకోండి, పరమాత్ముడికి మీరు దగ్గర అవుతున్నారు, పరమాత్ముడి అనుగ్రహం పొందడానికి అప్పుడు మీరు సరి అయిన మార్గంలో ఉన్నారు అని అర్థం. సూర్యాస్తమయం సమయంలో మనం చేయకూడని పనులు ఏమైనా ఉన్నాయా మన ధర్మాచరణలో? బోలెడు ఉన్నాయండి. మనం తెలియకుండా మా జీవితంలో, రోజువారీ జీవితంలో మేము చేసేవి ఇక్కడ నుంచైనా సరి చేసుకోదగ్గనివి. మన ధర్మశాస్త్రం మనకు చెబుతుంది, ప్రదోష సమయం, సాయంత్రం అంటే ప్రదోష సమయం అంటారు, దాన్నే గోధూళి ముహూర్తం అని అంటారు. అంటే ఆవులు తిరిగి వచ్చేటటువంటి సమయము, అంటే పరమాత్ముడు ఇంటికి చేరే సమయము అని అర్థం. సో మనం ఎట్లా వాకింగ్ వెళ్తామో అప్పుడప్పుడు పరమాత్ముడు ఎక్కడైనా వాకింగ్ వెళ్ళినా కూడా ఆ సమయంలో మళ్ళీ తిరిగి గూడుకు చేరుకుంటాడట. అమ్మవారు ముఖ్యంగా అమ్మవారు ఆ సంధ్యా సమయంలో ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని శాస్త్రాలు మనకు చెబుతున్నాయి. అటువంటి సమయంలో మనం చేయకూడని పనులు ఏమిటి అనేది మన శాస్త్రము నిర్దిష్టంగా మనకు చెప్పింది. మనము గోళ్ళు కత్తిరించుకోవడము, ఆ రకంగా సంధ్యా సమయంలో గోళ్ళు కత్తిరించుకోకూడదు. సాయంత్రం పూట గనక నువ్వు వెంట్రుకలు కత్తిరించుకుంటున్నావంటే శాస్త్రం చెబుతుంది, నీ ఆయుష్ను నీవే తగ్గించుకుంటున్నావు అని దానికి సంకేతం. కాబట్టి ఆయుక్షీణం అని శాస్త్రం మనకు చెప్పింది. కాబట్టి సాయంకాలంలో అలా వెంట్రుకలు కత్తిరించుకోవడం లాంటి పనులు చేయకూడదు. ఊడ్చడం అంటాం కదా, ఆ రకంగా శుభ్రత పరిశుభ్రత పనులు సాయంత్రం దీపం వెలిగించిన తర్వాత ఇంట్లో ఆవి సర్దడం, ఇవి సర్దడము, శుభ్రం చేయడము, మనము బ్రూమ్ పొరకట అంటారు మోటు భాషలో, ఆ పొరకట ఉపయోగం చేయకూడదు. అలా చేస్తే కూడా లక్ష్మి ఎలా రావాలనుకున్నదో అలాగే తిరిగి వెళ్ళిపోతుంది అని శాస్త్రం మనకు చెబుతుంది. ప్రత్యేకించి ఆ సమయంలో నిద్రపోకూడదు, ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. తర్వాత ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, సంభోగ క్రియ చేయకూడదు. గరుడ పురాణం ప్రత్యేకించి దీని గురించి చెప్పింది. ఆ సమయంలో కనుక సంభోగ క్రియ చేస్తే దుష్టులైనటువంటి, వంశానికి కళంకం తెచ్చేటటువంటి, వంశాన్ని నాశనం చేసేటటువంటి సంతానం కలుగుతుంది అని శాస్త్రం చెప్పింది. కాబట్టి ఆ రకమైనటువంటి క్రియలు ఆ యొక్క సాయంకాలంలో మనం చేయకూడదు. గడియ శబ్దాలు చేస్తూ ఉంటాం, కొండి అంటాం మనం, కొండ్లు అని చెప్తారు మామూలు భాషలో. అటువంటి శబ్దాలు ఎక్కువగా చేయకూడదు అని చెబుతుంది. ఈ రకంగా ఎన్నో మనకు మన శాస్త్రాల్లో ఒక నిర్బంధం అనేది చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటివి కనీసం ఈ చిన్న చిన్న విషయాలైన మన చేతిలో ఉన్నటువంటివి, గోళ్ళు కత్తిరించుకోకుండా ఉండడం, వెంట్రుకలు కత్తిరించుకోకుండా ఉండడం, పడుకోకుండా ఉండడం, భోజనము కూడా వాస్తవంగా శాస్త్రం చెప్పింది ఏమిటి అంటే, సూర్యాస్తమయం లోపు భోజనం చేయాలి, సూర్యుడు అస్తమించిన తర్వాత భోజనం చేయకూడదు అని శాస్త్రం మనకు చెప్పింది. శాస్త్రం ఏం చెప్పిందో మనం చాలా జాగ్రత్తగా విని తద్విరుద్ధంగా చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం తినేది ఇప్పుడు అందరి భోజన సమయాలు ఎప్పుడు మారిపోయినాయండి? 9, 10, 11, దాదాపు 90% జనాల యొక్క సమయం అట్లా మారిపోయింది. కాబట్టి అలాగా అర్లీ టు బెడ్ అర్లీ టు రైజ్ చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటూ వచ్చాం. మనం చేసేది దానికి విరుద్ధంగా. పడుకోవడం రాత్రి 12, 1కి, లేవడము సూర్యుడు ఉదయించిన తర్వాత. శాస్త్రం చెప్తుంది సూర్యోదయం అయిన తర్వాత లేవకూడదు. అంటే సూర్యుడు ఉదయించింది మన కళ్ళతో చూడకూడదట, అంతకంటే ముందే మనం లేవాలి అని మనకు శాస్త్రం మనకు చెబుతుంది. కాబట్టి సాయంత్రం మనకు కొన్ని నియమాలు చెప్పారు, అలాంటి నియమాలు మనం పాటించాలి. పాటిస్తే మనకు మంచి జరుగుతుంది. కాబట్టి అనుకుంటాం మేము ఇంత కష్టపడతామండి, మాకు ఎందుకో ఏది గిట్టుబాటు లేదు, మోటు భాషలో మామూలుగా బర్కత్ లేదు అని చెప్తుంటారు. మనం చేసే పనులన్నీ ధర్మ విరుద్ధమాయే, శాస్త్ర విరుద్ధమాయే. మరి మనకు కావాలా, సమృద్ధిగా నిలవాలా, లక్ష్మి నిలవాలా అంటే అది ఎక్కడి నుంచి సాధ్యమవుతుంది? చిల్లుపోయిన హౌజులో మనము చెరువు నిండా నీళ్లు తీసుకొచ్చి పోసినా అందులో చుక్క నీళ్ళు ఎట్లా మిగలవో, మనము ధర్మము శాస్త్రం ఇది చేయకూడదు అని చెప్పినవన్నీ చేస్తూ నాకు మంచి జరగాల అంటే జరిగే అవకాశం లేదు. చిల్లుపోయిన హౌజులో నీళ్లు పోతూనే ఉంటాయి,
మనం చేసిన కర్మలు కూడా నిరర్థకం అవుతూనే ఉంటాయి. కాబట్టి శాస్త్రం చెప్పింది కొద్దో గొప్ప ఆచరించే ప్రయత్నం మనం చేసినప్పుడే చేసిన కర్మకు మంచి ఫలితం ఉంటుంది. తలనీలాలు చాలా నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తుంది అని చెప్తూ ఉంటాం. అంటే దిష్టి అది తాకేది కూడా అన్నారు. కానీ ఇప్పుడు పాత రోజుల్లో కూడా చాలా అమ్మమ్మ నానమ్మల వాళ్ళ అమ్మ నాన్నల రోజుల నుంచి కూడా తలనీలాలను జమ చేస్తూ ఉంటారు అనేక కారణాలకి. ఏదైనా మొక్కు కోసం కూడా ఎప్పుడు వెళ్తామో ఏమో తెలియదు అని రోజువారీవి కూడా ఆయనకే చెందాలి అని చెప్పి అట్లా జమ చేస్తూ ఉంటారు. అలా చెయ్యొచ్చా? మంచిది కాదా? మనం చేసినటువంటి పాపము వెంట్రుకల్లో నివాసం ఉంటుందట. మనం చేసిన పాపానికి ఒక స్థావరం కావాలి కదా. ఆ పాపానికి స్థావరం ఏమిటి అంటే ఏదైతే మన వెంట్రుకలు ఉన్నాయో వెంట్రుకలు పాపానికి స్థావరంగా మనకు చెప్పడం జరిగింది. కాబట్టి పాపాలను కడుక్కోవడానికి ఆ యొక్క పాప కర్మల వల్ల వచ్చేటటువంటి కష్ట నష్టాలు ఏవైతే ఉంటాయో వాటిని దూరం చేసుకోవడానికి మనకి ఈ వెంట్రుకలు సమర్పించడము అనేటటువంటిది ఒక ఆచారాన్ని మన ధర్మంలో తీసుకురావడం జరిగింది. కాబట్టి మామూలుగా ఎక్కువ శాతం తిరుపతికి వెళితే తలనీలాలు సమర్పణ చేశారు. 7 కొండల వారికి గుండు సమర్పించామని చెప్తా ఉంటారు, వెంట్రుకలు సమర్పించామని చెప్తా ఉంటారు. అంటే అర్థం ఏంటి అంటే పాపాలను వదిలిపెట్టి రావడము అని అర్థం. అంటే మరి కేవలము వెంట్రుకలు సమర్పించినంత మాత్రాన పాపాలు పోతాయా అంటే అది ఒక సంకేతం మనకు చెప్పారు. వెంట్రుకలు సమర్పించి నేను మళ్ళీ నా పనులు నేను చేస్తాను, మళ్ళీ పాపాలు మూట కట్టుకుంటాను, మళ్ళీ వెంట్రుకలు ఇస్తే పాపాలన్నీ పోతాయి అని అంటే అట్లా కుదరదు. ఎందుకంటే తెలిసి చేసిన వాటికి తెలియక చేసిన వాటికి ఫలితాలు విడివిడిగా ఉంటాయి. తెలియకుండా చేసినటువంటి తప్పులకు ఎక్కువగా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అట్లాగని నేను తెలుసుకోకుండానే ఉంటాను చేస్తూను వెళతానంటే దానికి శాస్త్రం ఒప్పదు. అందుకే గురువును పెట్టుకోవాలా, మంచి చెడ్డ తెలుసుకోవాలా, అట్లాగా నడుచుకోవాలా అనేది మనకు శాస్త్రం చెప్పింది. కాబట్టి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు అనేది ఒక పర్ఫెక్ట్ గైడ్లైన్ శాస్త్రం మనకి ఇచ్చింది. దానికి అనుగుణంగానే మనము ఉండాలా. కాబట్టి అందులో భాగంగానే మన పూర్వీకులు పెద్దలు కష్టాలు వచ్చినప్పుడు నష్టాలు వచ్చినప్పుడు భగవంతుని ప్రార్థించుకోవడము, ఈ కష్టాలు గట్టెక్కితే గనక తలనీలాలు సమర్పిస్తామని చెప్పి అలా తీసి పెట్టడము, భద్రపెట్టుకోవడము అలాంటివి మొక్కుకైతే పెట్టుకోవచ్చు. కానీ రోజువారీ జీవితంలో ఇప్పుడు అమ్మేయటానికో లేకపోతే సవరణ చేయించుకోవడానికో అట్లా అసలు జమ చేసుకోవచ్చా? అది మనకు దారిద్ర్యాన్ని కలగజేసేటటువంటిది. ఎప్పుడూ కూడా మానవుని వెంట్రుకలు కత్తిరించడం అనేది సరి అయినటువంటి విషయం కాదు. కత్తిరించిన వాటిని భద్రపరచుకోవడం అనేది అసలే సరి అయినటువంటి విషయం కాదు. దానివల్ల మనకు నెగటివే ఉంటుంది కానీ పాజిటివ్ జరిగేటటువంటి అవకాశం ఉండదు. మనము ఏ క్రియ కొరకు చేస్తున్నామనేది మోటో ఇంపార్టెంట్. కాబట్టి భగవంతునికి సమర్పించే విషయంలో వేరే ఏ కారణం లేకుండా కత్తిరించుకొని నేను భద్రపరుచుకుంటాను అంటే అది అది శాస్త్రం ఒప్పదు. అది శాస్త్ర సమ్మతము కాదు, శాస్త్ర విరుద్ధము. అలాంటిది ఎప్పుడూ కూడా చేయకూడదు. అనేక విషయాలు ఇవాల్టి వీడియోస్లో ప్రేక్షకుల కోసం తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.